రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు సాయి, మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అయితే ఒక చక్కని వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. ఆ వీడియో ఏంటంటే, ప్రస్తుతం వచ్చేసి మనకు మిర్చి ధరలు వచ్చేసి 13,000 అంటే 13,500 14,000 లోపు అయితే మనకు జెండా పాట అనేది అవుతుంది. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఏమైనా పెరుగుతాయా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కొనుగోళ్ళకి రానున్న రోజుల్లో కొనుగోళ్ళకి ఏ విధంగా వ్యత్యాసం అయితే ఉండబోతుంది అని అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. కాబట్టి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్, మనం ఇదే సంవత్సరం అంటే ఈ సంవత్సరమే కాకుండా గత సంవత్సరం 2024 సంవత్సరం లాస్ట్కి అంటే 2024 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు మిర్చి ధరలు అనేవి 16,000 వరకు అయితే వెళ్ళిందండి. దాని తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే జనవరి నుంచి కొత్త క్రాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు జనవరిలో మనకు 2025 జనవరికి మనకు కొత్త క్రాప్ అనేది స్టార్ట్ అయింది. జనవరి నుంచి అయితే ప్రతిరోజు మిర్చి మార్కెట్ ధరలు అనేవి తగ్గుకుంటూ వచ్చాయండి. 16,000 నుంచి స్టార్ట్ అయిన మిర్చి మార్కెట్ ప్రస్తుతం ఈరోజు అంటే మార్చి 29 ఈరోజు. ఈ రోజుకి వచ్చేసి మనకు 13,400కి అయితే జెండాపాట అనేది ఉంటుంది. 13,400కి జెండాపాట ఉన్నా కానీ కొనుగోలు వచ్చేసి మనకు 11,000 10,000 ఎక్కువగా జరుగుతున్నాయండి. 12,500 తీసుకున్న లాట్లకి ప్రతి ఒక్క లాట్లకి అయితే పేసీలు అయితే పెట్టడం జరుగుతుంది. పేసీలు అంటే ఏం లేదండి, ఫస్ట్ వచ్చేసి ఖరీదారు వచ్చేసి మనకు రేట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. అది అయిపోయిన తర్వాత కాటాల టైంలో గుమస్తా వచ్చి మెతక కానీ కొంచెం ఏమైనా తడిగా అనిపిస్తే ఆ లాట్కి పేసీ పెట్టేసి ధర అనేది మధ్యలో డ్రాప్ చేసేయడం జరుగుతుంది. అంటే 12,000 పెట్టిన లాట్కి సడన్గా 10,500 11,000 కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా చేసేదాన్ని పేసీలు అనేవి ఉంటామండి. ప్రస్తుతం వచ్చేసి ధరలు అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయి. 13,400 తేజ జెండాపాట అయ్యి 12,000 11,000 10,000 8,000 వరకు కూడా కొనుగోలు అవుతున్నాయి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే, ధరలు రానున్న రోజుల్లో ఏమైనా పెరుగుతాయా, ఏసీలో పెట్టుకునే ధరలకు ఏసీలో పెట్టుకునే మిర్చికి ఏమైనా ధరలు పెరుగుతాయంటే ధరలు వచ్చేసి ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అది కూడా ఎంతో మార్జిన్ కాదు. 13,500 అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనుగోలు అయితే అవుతున్నాయి కదా. ఆ 13,500 కాకుండా 14,000 15,000 వరకు అయితే ఖచ్చితంగా ఈ మిర్చి ధరలు అనేవి పోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. దానికోసం అయితే మీ రేసులో పెట్టుకోండి అని అయితే నేను చెప్పను, ఎందుకంటే మీ ఆప్షన్ అండి. ప్రస్తుతం అయితే 13,400 కొనుగోలు అవుతున్నా కానీ మనకు కొనుగోలు అనేది అంత స్పీడ్ అనేది ఉండదు, అది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకు 15,000 జెండా పాట అయినా కానీ 14,000 14,500 వరకు అయితే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇదొక్కటే రైతులు దృష్టిలో పెట్టుకొని ఉంచాలనుకుంటే కనుక మీ స్టాక్ని ఉంచుకోండి, లేదు మాకు అవసరం లేదనుకుంటే తీసేసినా పర్లేదండి. అది మీ యొక్క ఆప్షన్ అండి, అంటే మీ యొక్క చాయిస్ అది. ఖచ్చితంగా ధరలు అయితే మనకు అంటే ఈ సంవత్సరం మార్కెట్ అనేది ఇప్పుడు మనకు ప్రస్తుతం మార్చిలో ఉన్నాం. ఏప్రిల్ మే వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మే మధ్యలో మనకు మార్కెట్కు సెలవులు అనేది వస్తాయండి ఖచ్చితంగా, లేకపోతే ఏప్రిల్లో కూడా రావచ్చు. ఇంకా మనది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మీకు ఖచ్చితంగా చెప్పడానికి అయితే నేను ఉంటాను. అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఈ నెల ఎండ్ అయిపోయి అంటే ఈ సంవత్సరం మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎండాకాలం సెలవులు మార్కెట్కి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు మార్కెట్ అనేది బండ్ ఉంటుంది. దాని తర్వాత నుంచి మళ్ళీ మనకు ఏసీ మిర్చి అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే జూన్ కావచ్చు, జూన్ సెకండ్ వీక్ నుంచి కానీ జూలై ఫస్ట్ వీక్ నుంచి కానీ ఈ కొత్త మిర్చి అంటే ఏసీ మిర్చి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఖచ్చితంగా మనకు ధరలు అనేది పెరిగి తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అప్పటి వరకు మీకు ఎటువంటి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది లేదు. మేము అమ్ముకుంటా అంటే అమ్ముకోవచ్చు, ఉంచుకుంటాం అంటే ఉంచుకోండి. కాకపోతే అది మీ ఆప్షన్ అండి. ఇప్పుడు మీరు ఉంచుకోండి, లేకపోతే ఇది ఏసీలో పెట్టుకోండి, ఖచ్చితంగా 18,000 20,000 పోతుందని అయితే అనుకోవద్దండి. ఎందుకంటే 18,000 పోయే ఛాన్సెస్ అయితే ఇప్పట్లో లేవు. రానున్న రోజుల్లో, ఎందుకంటే మార్కెట్ అనేది ఇది డైలీ మార్కెట్, దీని అనాలిసిస్ అనేది మనం ఎవరు చేయలేం. ఎవరు చేసినా కానీ అది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. మార్కెట్ ఎప్పుడు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ టైంలో ధరలు పెరుగుతాయా, ఏ టైంలో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.